ఈ మనిషి అయితే ఇంకా అత్తలేడు. నిల్చొని నిల్చొని యాస్టకి అత్తంది నాకు. ఎప్పుడు ఇంత ఈ మనిషి అయితే. హాయ్ మమత, ప్రశ్న అప్పుడే వచ్చిన. అయ్యో ఏమైంది? నీకు తెలుసున్నాయా? అబ్బా ఇట్లా కుదిరినైందే. మరి లేకపోతే నేను వచ్చి అరగంట అయింది, ఎప్పుడు లేటే. నేను పోతాను పో. అబ్బా బాగా రాదే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దీనికైతే ఏం తక్కువ లేదు. ఎప్పుడు లేట్ రాను, ఒక్కసారి నవ్వు నా కోసం ప్లీజ్ ప్లీజ్. నేను నవ్వపో, నేను ఇది అడిగిన. ఏంది అలీనావా? ఏ కప్ప కప్ప. కోపం పోయిందా? కప్ప పోయిందా? అక్కడ కప్పుంటే ఆ పోనీకి అంటే ఉంటానన్నా నిన్ను. అమ్మో, నాకు కళ్ళు మూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, కళ్ళు తెరిస్తే నువ్వే గుర్తొస్తున్నావు. నాకైతే రాత్రి పండుకుంటే నిద్రే వస్తలేదు, నువ్వే గుర్తొస్తాను. ఈ టైంలో ఎవరికైనా ఇట్లా ఉంటుంది, కానీ మీ అమ్మకు లేని వాళ్ళంటే గిట్టదు కదా. మరి మన ప్రేమను ఒప్పుకుంటుంది అంటావా? అందుకే మా అమ్మ మంచి మారాలని రోజు దేవునికి మొక్కుకుంటున్నా. మరి ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుందామా? లేచిపోవలేదేం లేదు, రాను రాను మా అమ్మాయి ఒప్పుకుంటుంది. నేను వచ్చి బాగాసేపు అవుతుంది, పాయి ఇంటికి పోయాం. అయ్యో కొంచెం బాగా రాదు. నేను తొందర పోవాలి, మా అమ్మ బయట కోడి చూసి వచ్చిన, ఇప్పటికే లేట్ అయింది, నేను పోతాను. బాయ్ అంతుంటే తర్వాత కలుద్దాం. సరే బాయ్. ఈ పొల్ల ఎప్పుడు గింతే. అరే కింది దోయలో నీళ్ళే లేవు. ఈ నలవకం పట్టిగా చూడు, ఒడ్డుకు ఆరికేడి పొక్కలు పెట్టింది, దీని దినాలు గాను. అరే రామ రామ ఎంతగానో చెప్తాం. అవి చూడు, దాని పొలంకే నీళ్ళు కావాలట. మా పొలం ఇన్నా వండనిగా, ఈ పొలంలో ఉన్నట్టే ఎత్తావు ఏమైనా పోటాంచిది. అరే ఈ మనిషి రోజు పొలం కాడికి వచ్చినట్టే వస్తాను, గిది కూడా చూడవా? అప్పుడు చూసిండే మంచిగానే ఉండే కదా. ఏంది పొక్కలేంది ఆడికేడికి, దీని పొక్కలకు అగ్గిది అలగా. ఇక చూడు, నేను పొద్దుగల వేసిన మేది మళ్ళా తీసింది దాన్ని నీళ్ళు పోవడానికి. నువ్వు పొద్దుగల వస్తానో సాయంత్రం వస్తాను, గిది కూడా చూసుకోవా? నేను ఇంతకు ముందు అక్కడి నుంచే వచ్చింది, మళ్ళీ ఎప్పుడు తీసింది అది? నేను ఉన్నప్పుడు తీయలేదు, నేనేం చేయకుంటావు? ఏం చూసుడు పాడైందో ఏమో, దీనికి అగ్గిదాలుగా ఓవ్వా ఒక్క సుక్కు వస్తలేదు. ఇక ఇదే బతకాలే కావచ్చు. ఓ దిక్కువల్ల ముఖం దానా, లంగపొట్టి అది తిడుతున్నావేందే? నీ నీళ్ళు ఎవరికి కావన్నా? ఎవరు పెట్టుకుంటాండే? ఎండ్రికాయలు పొక్కలు చేసి నీళ్ళు అన్ని పోతున్నాయి, దానికి తప్పు నాదా? ఆ పొక్కలు పెద్ద పెద్ద పొక్కలు అవే ఎత్తాయి. నల్ల ముఖం దానా, ఎక్కువ మాట్లాడినానుకో నీ అక్క ఈ పొక్కలేసే తొక్కుతా. ఈ పొక్కలు నువ్వు ఓడకుంటే ఇంకెవడు ఓడిసేటే? పొక్కలేసి తొక్కుతా అని బాగా మాట్లాడుతున్నావేమే? నేను ఆర్యాకి వచ్చినానుకో బర్లేసి తొక్కుతా. అమ్మా ఏమనుకుంటున్నావు? ఏందే తొక్కుతావే? దా నీ అక్క నువ్వు నన్ను నొక్కాలే, నేను నిన్ను నొక్కాలే. ఆహా అమ్మలాడి, ఏమో బాగా మాట్లాడుతున్నావు. రాయ చూసుకున్నావు, నీకు ఒక్కదానికే కొట్టద్దు నేనా కొట్టారా? ఏమో గజ్జల కూర ఉరికొచ్చినట్టు ఉరికొస్తున్నావు. రాయ చూసుకున్నాను రా. ఇది నన్ను నొక్కుతావా? పునిసంగా చెప్పకుండా నేనే వచ్చి అమ్మా 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 నన్నే దొరుకుతావే నీ దినాలు కానీ. చూడు ఎంత ఎర్రగాని, ఏటేటా నా పొలంలోకి వెళ్ళి పొక్కలు ఒడుచుకుంటా, నీ పొలంలోకి నీళ్ళు తీసుకుంటాను, నీ చేతులకు జట్టలు ఉట్టా నన్నే దొరుకుతావే. నల్లమకన్నానా నీ చేతులు పడిపోను, నీ చేతులు విరిగిపోను. నా చేతులకి జట్టలు పుట్టాంటావే? నీ చేతులకే జట్టలు పుడతాయే, నీ చేతులు ఇరిగిపోతాయే, నీ కాళ్ళే ఇరిగిపోతాయే. నువ్వు మంచానికే పరిమితం అవుతావే నల్లమొకం దానా. నన్ను జట్టలు పుట్టాంటావే? నీ కాడు కాలా, నీ దినాలు కాను, నీ వారాలు కాను, నీకేం పుట్టిందే రోగం? నాతో చెప్తాను. నీ నీళ్ళు ఎవడు పెట్టుకున్నాడే? ఎవడు పొక్కలు పడిచిండే? నీ పొక్కలు పొక్కలు అంటాను. నువ్వే వడిసినవే పొక్కలు. ఓ పొట్టిదానా, నీ బతుకంత కలిస్తే నా ఆకలి విలువ కాదు కాదే, నీ బతుకు జడ. ఏం చూసుకొని నీకు ఇంత నీళ్ళుడు? ఆగు బిడ్డ, బయటకు వచ్చిన ఇస్తాం కదా చెప్తా. ఏమనుకుంటారో నేనంటే. బలుపు బలుపు అని మాట్లాడుతున్నావేమే? ఎవరికి వచ్చిందే బలుపు? నీ ఇంటికి వచ్చే బుక్కలు పోవెట్టినావా నాకు బలుపు రావడానికి? నీకు ముళ్ళల ముళ్ళల ధనం ఉంటే మూలకేసుకొని దాసుకోయే. మందినంటే ఎవడు పడతాడే? ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో కిందేసి తొక్కుతామ్మా. ఏందే తొక్కుతావరా? ఏ పొలానికి తొక్క ఓడుచుకుంటా చెప్తాన్నావు. మంచిగా అయిందమ్మా. అబ్బా ఉండిగా నల్ల ముఖం ఏంది
అయితే ఏంది ఏంది చూసుకుందాం. ఏం చేస్తావే నాతో తిరిగినావేమే? నా పొలంలోకి నీళ్ళు తీసుకుంటావు నా పొలం తీసుకున్నాడా నీ పొలంలోకి వెళ్ళి? ఏమనుకుంటావు నువ్వు అసలు ఇడువా నువ్వు విడువా అది ఎట్లా మాట్లాడుతుంది? దాని పొలానికంటే మనం పొక్కలు వేసాడు పొక్కలు. నువ్వు విన్నావా మన దొయ్యకన్నీ పొక్కలు పడుచుకుంటా నీళ్ళు తీసుకుంటాను ఇది అబ్బాయిగా ఆ పొట్టేని చూస్తేనైతే నాకు పొక్కలు వచ్చి తొక్క బుద్ధి అయింది. ఫోన్ తీయవే దాని పాప నాది పోతుంది కానీ మా శాంతి నువ్వు దానికి వంత వాడతానవా నేను దానికి వంత ఎందుకు వాడతాను? కనబడుతుంది నువ్వెప్పుడు దాని దిక్కే మాట్లాడతావు నాకు తెలుసు. అరే నేను దాని దిక్కేందుకు మాట్లాడతానే? అది ఎట్లుందో చూసినావా? గుద్దుడు గుద్దిన వానికి ఎక్కడికో పోతావు నువ్వు. మా శాంతి చక్కగాను ఇంట్లో మనసులో పట్టకుంటే ఎప్పుడు పరిశాన్ చేస్తాయింది నువ్వు. ఈ ముఖం పాడుగాను. ఏ అబ్బా నీ లొల్లి చల్లగుండా గాని నాకు ఆకలి కొంచెం అన్నం పెట్టుకురా పోయి. నేను వేసుకురాను నువ్వే వేసుకొని తిను. నేను నీ పెళ్ళాన్నా గట్లంటావేంది? నువ్వు నాకు పెళ్ళాని కాకపోతే ఇంకేమైతావే? అట్లనా మరి నీ పెళ్ళాన్ని వేరే వచ్చి తిడతా అంటే నువ్వు మొగనివే కదా ఎందుకు సపరేకున్నావు? ఏం మీ ఆడలో లొల్లిలా నేను అది ఎట్లుంటది? దాన్ని నేనేమన్నా అన్నా అనుకో, లేనిపోని మాటలు అన్నాడు అని గుంటా కేసు పెట్టింది అనుకో, నేను వచ్చి ఎల్లుంటా. ఓ నీకు అంతా భయమే అట్టి పిరికి పిత్తులోనే ఉన్నావు. అది ఎన్ని మాటలు అంది నన్ను అది గంటలను తిడతాంటే నీకు ఆనందంగా ఉందా? అరే అది నిన్ను తిడుతుంటే నాకెందుకు సంతోషంగా ఉంటది పిసదానా? మళ్ళీ ఎప్పుడన్నా తిడితే అప్పుడు చూస్తుంది దాని సంగతి. మా చెప్పినవుతి ఇప్పుడు చెప్పిండాట కానీ అప్పుడు చెప్తాడాట. దాని సంగతి నేనే చూసుకుంటాను. గట్ల ధైర్యంగా ఉండాలి కానీ గదినికి భయపడి రంది పడబడతామేమే? ఎవ్వరు భయపడతలేరు ఇక్కడ. మళ్ళీ చెప్తా దాని సంగతి. అయితేవనే కానీ అన్నం వేసుకురా నాకు ఆకలి అవుతుంది పాడే. ఇంటర్ అయిపోయింది అయిపోయింది ఇక లెటర్ వస్తే జాగ్రత్త. సెలెక్ట్ అయినావా బిడ్డ? ఉద్యోగం అయితే ఎక్కడ చేస్తుర్రా మరి నువ్వు? బెంగళూరులో అమ్మా. బెంగళూరులోనా? ఉన్నొక్కనివి గంత దూరం పోతావారా? పోడు మళ్ళా పట్టుకునే ఉంటాడు. ఉద్యోగం రానప్పుడు ఉద్యోగం రాలేదండి, ఉద్యోగం వచ్చినాక ఇట్లా మాట్లాడేవాడు. ఎట్లా వెళ్తాడు? నేను ఒక్కనే పోతున్నాను అమ్మ. ఇక్కడ నుంచి బొచ్చాడు మంది పోతురు. నువ్వేం భయపడకు. ఏమోరా చిన్నప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని ఇడిచిపెట్టి ఎక్కడికి పోనోనివి, అక్కడ ఒక్కనివి ఎట్లుంటావో అనే నా బాధ. నీకు అన్ని బాధలు అనిపిస్తాయి. ఈడ చిన్నపిల్ల రానే నీ పిరికి మాటలు ఈయనకి చెప్పబడుతుంది. పిరికి మాటలు కాదు, వాడు మనకు దూరంగా ఉంటాడని బాధ కొద్ది వచ్చే మాటలు. అయినా మీ మొగోళ్లకు జాలిగుండే ఉండదు. అమ్మా నేను ఎంత దూరంగా ఉన్నా నీతో రోజు వీడియో కాల్ మాట్లాడతా కానీ అయినా ఇంకా జాబే రాలే ఎందుకమ్మా? నా కొడుకు బంగారం. హే మమత ఏం చేస్తున్నా? ఏ శివ నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? మా అమ్మ వచ్చింది అనుకో మన ఇద్దరు ఇప్పుడు జాబ్ చేస్తుంది. నువ్వు నడువీడికి వెళ్ళి ఏ పిచ్చిదారువా ఎవరు లేరని వచ్చినా ఇటు వద్దావు మరి ఇటత్తాను. ఏ ఎవరు లేరని వచ్చిందే ప్లీజ్ ఒక కిస్ జరుగు శివ. అబ్బా మమత ఒక్క నిమిషమే. నీకు చెప్తే నూర్తలేదా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నడువు ఇక్కడ నుంచి. నువ్వు నేను నడవా ఇక్కడనే ఉంటా. మీ అమ్మ రాని మీ బాబు రాని నాకేం భయం కాదు. చెప్పు తేనెటోళ్ళతోనే ఎడవచ్చు. అసలు ఎందుకు ఇట్లా చెప్తాను నువ్వు? మా అమ్మ అత్తని కావచ్చు. మా అమ్మ అత్తంది చూస్తురా. చూసింది అనుకో నీ లగ్గం నా లగ్గం ఇద్దరు దిక్కనే ఇస్తుంది. ఏం చెప్తాను నడు. చెప్పు తినే మనిషివే కాదు నువ్వు. టైం అంతా వేస్ట్ చేసిన. ఎవడు మా ఇంట్లోకి వెళ్ళిపోతాడు? ఏయ్ ఏమనివిరా నా ఇంట్లోకి వెళ్ళిపోతాడు? అగో ఏందత్త అరే తురే అంటున్నావు? నేను శివని అనిపించలేనా? అరే శివ నువ్వారా? నీ ఇంట్లో లేని చూసి నా బిడ్డ ఒక్కదే ఉందని తెలిసి వచ్చినావు కదా. ఇగో అత్త నువ్వు మాటలు మంచిగా రాని మాట మాటకు ఆరపుర కొట్టకు. నీ బిడ్డ నేను ప్రేమించుకుంటాను. ఏందిరా నా బిడ్డ నువ్వు ప్రేమించుకుంటారా? ఎన్ని గుండెలరా నీకు? నీ పొటాన్ స్థానానికి నా బిడ్డ కావాల్సి వచ్చిందారా? రే దాన్ని అవతల అడక్క తినడానికైనా ఇస్తా కానీ నీకు ఇయ్యరా. ఏ నాకేం తక్కువ అత్త? నాకెందుకు ఇవ్వవు?
అన్ని తక్కువే, సెంటు భూమి లేదు, నాతోనే ఇయ్యమారా. నీ ఇలా వరసే మంచి లేదు, అయినా నీ అవ్వకైతే పెయ్యంత పొగరే. అవునే, నాకు పెయ్యంత పొగరు, నీకేం తక్కువ లేదు. నాకున్న దానికంటే రెండితలు ఎక్కువ ఉన్నది నీకు బలుపు పొగరు. నీ బలుపు పాడుగాను నన్ను అంటావా నా పొగరాని? అంటనే బరాబర్ అంట. నా పోరుని అమాయకురాలు చేసి నీ కొడుకును ప్రేమించిన విషయం అయిపోయింది. నువ్వే నాకు ఇప్పుడు అర్థమైందే. ఓ ఇక నీ బిడ్డ అంత అందగత్త లేదని పోరా కొడుక ప్రేమించి పోని తోలినా. ఈ ముచ్చట నాకు ముందే తెలుసుంటే నేనే అద్దందు. దాని తల్లికి బాగా కర్రరా, అది మనకు పనికి రాదందాం. చూసినావానే, నువ్వు చెయ్యబట్టి నేను అయిందంతో కాందంతో మాట్లాడతాను. అగో ఆగత్తా, ఎందుకు కొడుతున్నావు మమతని? నీకేంద్ర మధ్యలో నా బిడ్డ నా ఇష్టం, నేను కొట్టుకుంటా చంపుకుంటా. ఏయ్, నువ్వు మనిషి వద్దున్న పోతావా? ఆడిపోరిని కొట్టింది కాక అడ్డమత్తే నా కొడుకును కొడతావానే? నీకు గంత బలుపు పనిచేయదే. ఏయ్ నువ్వు మూసుకో, చేసిందంత చేసి అన్ని నన్ను నచ్చి మాట్లాడతాను. నాకు సిక్కరైందనుకో నిన్ను కూడా మడతాడి చంపుతా. ఏమనుకుంటాను? ఏంటిదే చేసినా అంటున్నావు? నేను ఇట్లా అనుకుంటే నా కొడుకును నీ బిడ్డను లేపరమ్మని నా ఇంటి ముంగట బాధ్యతగా లగ్గం చెట్టు. కానీ అది కాదే నా సంస్కారం. అవి చూసినావే, నేను తీసుకుపోయి లగ్గ కూడా ఎత్తట. పోయినవో నీకు బిడ్డింటే తెలిసేదే, కన్న తల్లి ఆవేదన ఏందో. నువ్వేనే నాకు జమీను డబ్బు ఉందన్న అహంతోటి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమైతలేదు. నాకు అర్థమయ్యే మాట్లాడతానే. నీలాంటి ఓ పోరి పొమ్మంటే ఓడేనా నడిపెట్టు. నా కొడుకుని చెడగొట్టినావు కాదే. ఏయ్ ముందే ఎత్తాను నీకు నీ కొడుక్కి. నా జోలికి నా బిడ్డ జోలికి అత్త మర్యాద దక్కనే. ఏమనుకుంటారు? నడివే. అరే ఆ పొల్ల నీకు నచ్చిందా? అవునమ్మా. సరే అది మన ఇంటికి ఎట్టరావన్నో నేను చెప్తాపా.